హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము సింధు నాగరికత టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాము. సింధు నాగరికత నాటి ప్రజలు గోధుమ, బార్లీ, ఖర్జూరం, నువ్వులు పండించేవారని మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలియవస్తుంది. ఇక సింధు నదికి వాణిజ్య రేవుగా సుత్కా జందార్ అనే ప్రాంతం ఉపయోగపడింది. వాణిజ్య రేవుగా సుత్కా జందార్ అనే ప్రాంతం ఉపయోగపడింది. ఇక్కడి నుంచి వ్యాపార వాణిజ్యాలు సింధు నాగరికత ప్రజలు నిర్వహించేవారు. ఈ సుత్కా జందార్ ప్రాంతం ఎక్కడ ఉంది? కరాచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఈ సుత్కా జందార్ అనే రేవు పట్టణం ఉంది. ఈ సుత్కా జందార్ నుంచే వ్యాపార వాణిజ్యాలు నెరిపేవాళ్ళు. ఇక సింధు నది నాగరికతకు పశ్చిమానికి వెళ్ళే దారిలో మక్రాన్ సముద్ర తీరం ఉంది. ఈ మక్రాన్ సముద్ర తీరానికి వాణిజ్య రేవుగా, వాణిజ్య ప్రాంతంగా ఈ సుత్కా జందార్ ప్రాంతం పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఈ సుత్కా జందార్ కరాచీకి 300 మైళ్ళ దూరంలో ఉంది. కరాచీ అంటే పాకిస్తాన్లో ఉంది. ఒకప్పటి భారతదేశం స్వాతంత్ర్యం రాకముందు పాకిస్తాన్, భారతదేశం ఒక్కటే. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం పాకిస్తాన్లుగా విడిపోయింది. ఈ కరాచీ అన్న ప్రదేశం పాకిస్తాన్లో ఉండిపోయింది. కరాచీకి 300 మైళ్ళ దూరంలో సుత్కా జందార్ అనే రేవు పట్టణం ఉంది. ఈ సుత్కా జందార్ నుంచి ఈ వాణిజ్య వ్యాపార సంబంధాలను విదేశాలతో నిర్వహించేవారు. అలాగే సింధు నదికి దక్షిణంగా కచ్ ప్రాంతం, బురద ప్రాంతం, కచ్ సముద్ర తీరానికి కచ్ ప్రాంతానికి దగ్గరలో నర్మదా నది ముఖద్వారంలో ఏ ప్రాంతం ఉంది? నర్మదా నది ముఖద్వారంలో భాగట్రావ్ అనే ప్రదేశం ఉంది. నర్మదా నది ముఖద్వారంలో సింధు నదికి దక్షిణంగా కచ్ ప్రాంతానికి దగ్గరగా, సింధు నదికి దక్షిణంగా కచ్ ప్రాంతానికి దగ్గరగా భాగట్రావ్ అనే ప్రదేశం నర్మదా నది ముఖద్వారంలో ఉంది. ఈ భాగట్రావ్ అనే నివాస ప్రాంతం ఏ నగరానికి దగ్గరగా ఉంది? ఈ భాగట్రావ్ అనే ప్రదేశం లోథాల్ నగరానికి దగ్గరగా ఉంది. లోథాల్లో ఏది బాగా ప్రసిద్ధి పొందింది? లోథాల్లో ఉన్న రేవు పట్టణం విదేశీ వాణిజ్యానికి సింధు నాగరికత నాటి లేదా హరప్పా నాగరికత లేదా సింధు నాగరికత ప్రజలకు వ్యాపార వాణిజ్యాలకు ప్రధాన రేవు పట్టణంగా ఉండింది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార వాణిజ్యాలు ఏ రేవు ద్వారా కొనసాగించారు? లోథల్ నగరంలోని లోథల్ రేవు పట్టణం ద్వారా, ఈ లోథల్ సముద్ర రేవు ద్వారా విదేశీ వాణిజ్యాన్ని బెలూచిస్తాన్, గల్ఫ్, పర్షియన్ దేశాలతో, ఆఫ్రికా దేశాలతో ఈ లోథల్ రేవు పట్టణం నుంచి సింధు నాగరికత ప్రజలు వ్యాపార వాణిజ్యాలు నిర్వహించేవాళ్ళు. అలాగే ఆరావళి పర్వత శ్రేణులు, పశ్చిమ ప్రాంత పర్వత శ్రేణులు మరాఠా దేశంలోని
అడవులు వేటికి ప్రసిద్ధి చెందింది? మరాఠా రాజ్యంలోని అడవులు, ఆరావళి పర్వత శ్రేణులు రాగికి ప్రఖ్యాతి చెందింది. సింధు నాగరికతకు ఈశాన్య ప్రాంతంలో ఏ ప్రదేశం ఉంది? సింధు నదికి ఈశాన్య ప్రాంతంలో ఆలంగీర్పూర్ అనే ప్రదేశం ఉంది. మొహంజదారోకు తూర్పుగా 600 మైళ్ళ దూరంలో ఉంది. ఈశాన్యంలో మరొక చెప్పుకోదగ్గ రేవు పట్టణం ఏది? ఈశాన్యంలో సింధు నదికి ఈశాన్యంలో రోపార్ అనే రేవు పట్టణం సట్లెజ్ నది నుంచి నౌకాయానానికి, విదేశీ వాణిజ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంది రోపార్ అనే ప్రాంతం. ఈ విధంగా సింధు నది లోయ నాగరికత సుత్కా జందార్ అన్నది కరాచీకి 300 మైళ్ళ దూరంలో ఉంది. కరాచీ నుంచి పశ్చిమంగా 300 మైళ్ళ దూరంలో ఉండే సుత్కా జందార్ అనే రేవు పట్టణం నుంచి ఈ రోపార్ అనే సింధు నదికి ఈశాన్యంలో ఉండే రోపార్ అనే సట్లెజ్ నది రేవు పట్టణం వరకు సింధు నది లోయ నాగరికత విస్తరించింది. ఈ రోపార్ స్థావరం విదేశీ వాణిజ్యానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. భారతదేశంలోని ఈ సింధు నాగరికతకు చెందిన ప్రజలు ఈ రోపార్ అనే రేవు పట్టణం నౌకాయానం ద్వారా భారతదేశానికి ఉత్తర ప్రాంతాల నుంచి విదేశీ వాణిజ్యం నిలిపేవాళ్ళు. అలాగా ఉత్తర ప్రాంతాల వైపు ఆక్సస్ నది వద్ద వైడూర్యాలు దొరికే ప్రాంతం ఉంది. భారతదేశానికి ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చే విదేశీయులతో వ్యాపార వాణిజ్యాలు ఈ సింధు లోయ నాగరికత వాళ్ళు నిలిపేవాళ్ళు. ఈ ఆక్సస్ నది వద్ద వైడూర్యాలు దొరికే ప్రాంతం ఉంది. ఈ ఆక్సస్ నది తీరంలో వైడూర్యాలు దొరికే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? బదక్షాన్ అని పిలుస్తారు. ఈ వైడూర్యాలు దొరికే ప్రాంతాన్ని బదక్షాన్ అని పిలుస్తారు. ఇక బోలాన్ కనుమ సరిహద్దు ప్రాంతంగా ఉండింది. భారతదేశానికి సహజ సిద్ధమైన కనుమలు ఖైబర్ బోలాన్ కనుమ, హిందూకుష్ పర్వతాలు, బోలాన్ కనుమ సహజ సిద్ధమైన సరిహద్దులుగా ఉండేవి. ఆనాడు భారతదేశానికి ఈ బోలాన్ కనుమ సహజ సిద్ధమైన సరిహద్దులుగా ఉండి దేశ సరిహద్దు ప్రాంతంలో రక్షణ కనుమలుగా పేరు పొందాయి. మూలా నది పైన ఉన్న డోంబు బోలాన్ కనుమ ఇవన్నీ భారతదేశానికి సహజ సిద్ధమైన స్థల మార్గాలుగా ఉన్నాయి. సహజ సిద్ధమైన రక్షణ భూమార్గాలుగా ఉన్నాయి. ఇక ఈ సింధు లోయ నాగరికత ప్రపంచంలో ఏ కాంస్యయుగం నాగరికతలో ఏ నాగరికతలో లేనంతగా విశాలమైన భూభాగంలో సింధు నది నాగరికత విస్తరించింది. సింధు నది నాగరికత ఎన్ని మైళ్ళు విస్తరించింది? రోపార్ నుంచి సింధు నదికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న రోపార్ నుంచి కరాచీకి 300 మైళ్ళ దూరంలో ఉన్న సుత్కా జందార్ వరకు, రోపార్ నుంచి సుత్కా జందార్ వరకు ఆవరించి ఉన్న సింధు నది పరివాహక ప్రాంతం మొత్తం సింధు నాగరికత విలసిల్లి ఉంది. ఇది సుమారు 1000 మైళ్ళుగా చెప్పవచ్చు. ఈ సింధు నది నాగరికత సుమారు 1000 మైళ్ళుగా చెప్పవచ్చు.
సింధు నది నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది? సింధు నదికి ఈశాన్య భాగంలో ఉన్న రోపార్ నుంచి సుత్కా జందార్ వరకు సుమారు 1000 మైళ్ళ దూరం సింధు నాగరికత విస్తరించింది. నర్మదా నది ముఖద్వారం వద్ద ఏ నివాస ప్రాంతం ఉంది? భూ నివాస ప్రాంతం ఉంది. భాగట్రావ్ అనే నివాస ప్రాంతం ఉంది. ఈ నివాస ప్రాంతానికి సరిహద్దుల్లో జనావాస ప్రాంతం ఉంది. అలాగే పశ్చిమ ప్రాంత అడవులు, ఆరావళి పర్వత శ్రేణుల్లో రాగి నిల్వలు ఉండేవి. ఈ సింధు నది నాగరికత వ్యాపించినంతగా ప్రపంచంలో ఏ నాగరికత అంత పెద్ద విశాలమైన భూభాగంలో విస్తరించలేదని చరిత్రకారులు తెలిపారు. సింధు నది నాగరికత మక్రాన్ తీరంలో ఉన్న సుత్కా జందార్ నుంచి సింధు నదికి ఈశాన్యంలో ఉన్న రోపార్ వరకు సుమారు 1000 మైళ్ళ దూరంలో విస్తరించింది. ఈ హరప్పా లేదా సింధు నాగరికత ముఖ్యంగా 6 లేదా 7 నగరాల్లో విస్తరించింది. ఆ 7 నగరాల పేర్లు ఏంటి? మొహంజదారో, హరప్పా, హరప్పా, చాన్హుదారో, బన్వాలి, కాళీబంగన్, లోథాల్, కోట్ డిజియన్ ప్రాంతాల్లో నగరాలు విస్తరించి సింధు నది నాగరికత లేదా హరప్పా నాగరికత విస్తరిల్లింది. Thank you, students. Thank you. Please subscribe my channel. Please like my channel. Please encourage my channel. Thank you very much. Thank you.